ఆ దీపం అటు ఇటు తగిలి దేనికొక దానికి తగిలి ఫైర్ అయింది. సో అట్లా కాకుండా ఉండాలంటే కింద ఒక ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్ కింద మనం రైస్ కానీ ఏమైనా పెడితే దీపం కింద ఒరిగినా సరే మంట దీనికి అనుకోకుండా. ఈ జాగ్రత్త అనేది ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఒక ప్లేట్ పెట్టండి, ప్లేట్లో మాత్రమే దీపం పెట్టండి. ఎందుకంటే దీపం మొత్తం కూడా కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఏ సందర్భంలో అయినా పక్కకి ఒరిగినా ఫైర్ యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే చుట్టూ ప్రికాషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అదొకటి చూడండి. అదేవిధంగా మ్యాక్సిమం అందరూ కూడా ఒక 2 సీసీ కెమెరాలు, 1-2 సీసీ కెమెరాలు పెట్టడానికి టెంపరీ 10 డేస్కి 2 పర్పస్లో దొరుకుతాయి. 10 డేస్ 11 డేస్కి 2 పర్పస్లో దొరుకుతాయి. సీసీ కెమెరాలు తెచ్చి ఫిక్స్ చేయండి. మనకి ఏం జరిగినా కూడా మనకు కనిపిస్తుంది. లడ్డూ దొంగతనం జరిగినా, ఇంకేదైనా గుండీ దొంగతనం జరిగినా, ఎవరు వచ్చిండ్రు, మన చుట్టుపక్కల వచ్చి తీసుకుపోతూ ఉంటాం, ఎవరు లేని సందర్భం. సో అటువంటి జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరా కూడా పెట్టండి. 24 అవర్స్ ఎవరో ఒకరు అక్కడ ఉండే విధంగా చూసుకోండి. 24 అవర్స్ ప్రతి ఒక్కరు నైట్ నిద్రపోతాం, లేకపోతే క్లోజ్ చేసి వెళ్ళిపోతాం, మన పనులకు మనం వెళ్ళిపోతాం. ఆ టైంలో లోపలికి ఏ కుక్కలో లేకపోతే ఇంకెవరో వెళ్ళిపోయే అవకాశం ఉంటే దాన్ని మొత్తం చిందరవందర చేస్తారు. ఎవరు మనకి పడనోళ్ళు, మన పక్క కాలనీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరో వచ్చి అట్లా చేసిందని చెప్పి మనకు అనిపిస్తుంది. దానివల్ల ఇష్యూస్ అవుతాయి. ఇట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పర్సన్, ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా కంటిన్యూగా ఉండాలి. అదొకటి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఈ డీజేలు అనేది ఖచ్చితంగా బంద్ పెట్టుకోండి. బ్యాండ్ మాత్రం పెట్టుకోండి. బ్యాండ్ వరకు పెట్టుకొని హ్యాపీగా చేసుకోవాలి. డీజేలు పెట్టడం వల్ల ఏంటి, అసలు పోలీసు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అంటే డీజే సౌండ్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అందుకే డీజేని నిషేధించడం జరుగుతుంది. డీజే సౌండ్కి వీక్ హార్ట్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఆ సౌండ్కే చనిపోయారు. హార్ట్ అటాక్ వచ్చి డీజే సౌండ్తో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యూత్కి డీజే కావాలి, ఎగరాలనుకుంటారు. కానీ అదే సమయంలో పక్కన ఇళ్లలో లోపల పెద్దవాళ్ళు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మనం చేసుకునే ఆనందంగా జరుపుకునే పండుగ అనేది వేరే వాళ్ళు చనిపోవడానికి కారణం కావద్దు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు డీజే ఎందుకు పెట్టొద్దు అంటున్నారు, ఇది పండుగ కదా, మేము ఎంజాయ్ చేస్తాం కదా, ఎందుకు వద్దు అంటున్నారని పోలీసు వాళ్ళ మీద వేరే దురుద్దేశంతో ఉండకండి. కేవలం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల సంక్షేమం దృష్ట్యా, పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మీరు ఆడ శబ్దం పెట్టగానే హార్ట్ ఆగిపోతుంది. అంతేందుకు యూత్ కూడా చాలామంది డీజేలలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి బరాత్రాల్లో చూడట్లేదు. ఈరోజు మనకి వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వల్ల ఈజీగా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. సో దయచేసి వేరే విధంగా భావించకుండా మనం ఈ సౌండ్ అనేది తగ్గించుకొని, సౌండ్ పొల్యూషన్ తగ్గించుకొని నీట్గా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఈ వినాయక చవితిని జరుపుకోవాలి. వేరే వాళ్ళతో పోటీలు పడద్దు. పోటీలు మంచి విషయంలో పడాలి, మంచి జరుపుకునే విషయంలో పడాలి. పూజలు మంచిగా చేసుకోవాలి, సంతోషకరమైన వాతావరణంలో చేయాలి, అన్నదానం చేసుకోవాలి. కానీ వాళ్ళు పెద్ద సౌండ్ పెట్టారు కాబట్టి నేను ఇంకా పెద్ద సౌండ్ పెట్టాలని అట్లా పోటీ పడకండి. ఇంకా మంచి విషయాల్లో పోటీ పడండి. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేటప్పుడు ఇంకా చాలా మంచి ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ చేయండి మంచిగా. వాటి విషయంలో పోటీ పడి సేవా కార్యక్రమాలు చేయండి. సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేసి వాటిలో పోటీ పడాలి. ఈ సౌండ్ చాలామంది మనం ఈ నిమజ్జనం ప్రొసెషన్ తీసేటప్పుడు, ఊరేగింపు జరిపేటప్పుడు పక్కన కాలం నుంచి కూడా జమ అవుతుంది. వాళ్ళది అయిపోయి ఉండొచ్చు, వాళ్ళది 3వ రోజు 5వ రోజు అయిపోయి ఉంటుంది. మీరు 9వ రోజు 11వ రోజు తీస్తుంటే మీ దగ్గరకు వచ్చి సంబంధం లేని వాళ్ళు కూడా జమ అవుతుంది. తాగి వస్తుంది. కొంచెం తాగు అనే దాన్ని దూరం పెట్టండి. గణేష్ పండుగ అనేది మనం పవిత్రంగా జరుపుకుంటాం. ఈ తాగి విచ్చలవిడిగా చేయడం అనేది కొంచెం దూరం పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రంగా ఈ పండుగ కార్యక్రమాలు జరుపుకుంటే ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పవిత్రమైనటువంటి మన యొక్క పండుగని చాలా సంతోషంగా జరుపుకొని ఈ గణపతి నవరాత్రులు పూర్తి చేసి గణపతిని మనం నిమజ్జనం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, మీ తరపున ఏమైనా సూచనలు ఉంటే కూడా చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. మీకు ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా ఇమ్మీడియట్గా ఎస్ఐస్ ఉంటారు, పెట్రోల్ వెహికల్ ఉంటుంది, 100కి డయల్ చేయొచ్చు. మీరు ఇమ్మీడియట్గా మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మేము ఇమ్మీడియట్గా వచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. లేదంటే మీరే సొంతంగా తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
దాన్ని పెద్దగా ఇష్యూ చేయకుండా సహకారం తీసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగని ముగించుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ తరపున ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కూడా చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకటి ఏంటంటే ఫైర్ సేఫ్టీ కోసము ఒక డ్రమ్ములో నీళ్లు పోయడము, ఒక ఇసుక పెట్టడం, ఒక ఇసుక 2 ఇసుక బ్యాగులు ఒక డ్రమ్లో నీళ్ళు పోసేసి ఒక ఫైర్ మీటర్ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ మీ దగ్గర పెట్టుకోండి. ఇంకోటి ఫస్ట్ ఎయిడ్ కిట్ మీ దగ్గర ఉండాలి. ఎవరికైనా చెయ్యి దెబ్బ తాకినా ఇమీడియట్లీ ఆ అబ్బాయిని ఫస్ట్ ఎయిడ్ చేసేటట్టు ఈ 2. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మీకు సందేహాలు ఉన్నా అడగవచ్చు. ఎనీవన్ మీతో మేము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాం, మీ గురించి తెలుసుకోవాలి, మీకు జరిగే సమస్య ఏంటి, మీరు దేని ఫేస్ చేస్తారు. ఓన్లీ డీజే సార్ వాళ్ళ పర్మిషన్ అనే కోపం బాగా గట్టిగా ఉంటుంది మీకు. ఈసారి డీజే ఇయర్ మీరు పోలీస్ వాళ్ళని అదొకటి మనసులో పెట్టుకోకండి. మీ యొక్క ప్రోగ్రామ్ మీరు లీడర్షిప్లో అది బాగా జరగాలి. హ్యాపీగా మీ ఫ్యామిలీస్, మీ కాలనీ మెంబర్స్, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మా కోరిక. సార్ చెప్పారు కదా, డీజే అనేది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఆ దమ్ముకు మీ గుండె కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఉండగలుగుతారేమో కానీ రేపు బ్లడ్ వామిటింగ్స్ ఏదో ఇన్సిడెంట్ మీ నుండి అవుతాయి, మీకు అవుతాయి. మీరు అనుకుంటారు నేను స్ట్రాంగ్ అని, కానీ మన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత స్ట్రాంగ్ అని. ఏమైనా డౌట్స్? థ్యాంక్ యూ. మీ